The next one, the function fx is defined like this. సో ఎఫ్ఎక్స్ని 3 రకాలుగా డిఫైన్ చేశారు. ఎక్స్ లెస్ దాన్ 0 అయితే 1 తీసుకోవాలి. ఎక్స్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1, 0 నుండి 1 వరకు 2x + 1 తీసుకోవాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అయితే 3x తీసుకోవాలి. సో మనం a = 1 అనే పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్కి లిమిట్ ఉంటుందా ఉండదా, యూ హ్యావ్ టు చెక్ వెదర్ దిస్ ఫంక్షన్ హ్యాస్ ఎ లిమిట్ అట్ దిస్ నెంబర్. ఓకే, సో దట్ ఈస్ అవర్ క్వశ్చన్. సో దానికి మనం ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎల్హెచ్ఎల్ ఎట్ ద పాయింట్ x = 1 అంటే x → 1 - fx. సో ఎల్హెచ్ఎల్కి ఇట్లా పవర్లో మైనస్ అనే దాన్ని ఇండికేట్ చేస్తాం. సో లిమిట్ x → 1 - అంటే అర్థం x < 1. ఓకే, సో ఎల్హెచ్ఎల్కి లెస్ దాన్, ఆర్హెచ్ఎల్కి గ్రేటర్ దాన్ ఉంటుంది. సో x < 1 అని మనకి ఎక్కడ ఉంది, 0 < x < 1. సో x < 1 అంటే we take 2x + 1. సో దట్ ఈస్ అవర్ ఫంక్షన్. సో ఇందులో మనం 1 అనే నెంబర్ని సో ఫంక్షన్ చూజ్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. సో 2 × 1 + 1, 2 × 1 = 2 + 1 3. సో దట్ ఈస్ అవర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ LHL. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ RHL. సో లిమిట్ x → 1 + fx, that is equal to limit x → 1 +, that means x greater than 1. సో పవర్లో ప్లస్ అంటే గ్రేటర్ దాన్, పవర్లో మైనస్ అంటే లెస్ దాన్. ఓకే, సో x greater than 1 అంటే మన ఫంక్షను 3x. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 3 × 1, సో 3 × 1 = 3. సో ఈ కేసులో మనకి LHL 3, RHL 3 బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, దేర్ఫోర్ LHL = RHL. సో ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అవుతాయో ద లిమిట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి రాసుకుంటాం. దేర్ఫోర్ లిమిట్ fx ఎట్ ద పాయింట్ x → 1 ఈజ్ ఎగ్జిస్ట్. సో ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అవుతాయో లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పేసి రాసుకోవాలి. సో దట్ ఇంప్లైస్ ఆ లిమిట్ వాల్యూ ఎంత అంటే మన LHL RHL ఎంతైతే వచ్చినాయో అదే మన లిమిట్ వాల్యూ అవుతుంది. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 హియర్. ఓకే, సో దట్ ఈస్ ఆన్సర్.